గంగవరం మండలం మామడు గ్రామంలో నివసం ఉన్నటువంటి ఆదిశేషయ్య గారు మా తండ్రి గారు. ఆయన యొక్క పొలము 1 ఎకరా 20 సెంట్లకి వేరే అతను సప్పర్ చంద్రశేఖర్ అనే అతన్ని జాయింట్ చేసినారు. అంతకు మునుపు మాకు ఎల్పీ నెంబర్లు ఏవీ లేవు. 70 సంవత్సరాలుగా మాకున్నటువంటి పొలము మా నాన్నగారి పేరు మీదనే వస్తూ ఉంది. మొన్న రీసర్వే చేసినప్పటి నుంచి 1 ఎకరా 20 సెంట్లు మా నాన్నగారి పేరు మీద రావడం లేదు. అదే పాసు పుస్తకాన్ని మేము ఎత్తుకొని పోయి మా యొక్క పచ్చకొండ గ్రామీణ బ్యాంకులో పెట్టాం. దాన్ని రిన్యూవల్ చేస్తే మళ్ళీ రెండోసారి బ్యాంకులో పాసు పుస్తకం పెట్టడం పోయినప్పుడు మీకు 1 ఎకరా 20 సెంట్లు మీరు అమ్మేశారు కాబట్టి మీకు ఈ డబ్బులు ఇవ్వడం లేదు అని చెప్పేసి బ్యాంక్ పాసు పుస్తకం రిటర్న్ పంపించేశారు. కాబట్టి మా రెవెన్యూ అధికారులకు మేము అర్జీలు ఇస్తున్నాం. అర్జీలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఏ సర్వేను మాట్లాడిచ్చినా అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, వాళ్ళ దగ్గరికి పోండి, వీళ్ళ దగ్గరికి పోండి అని చెప్తున్నారే తప్పిస్తే వేరే ఏమీ మాకు సమాధానం రావటం లేదు. కాబట్టి మాకు ఈ యొక్క ఆ ఎల్పీ నెంబర్ చప్పర్ చంద్రశేఖర్ అనే అతను ఉన్న వాడిని మాకు తొలగించి మా పాస్ పుస్తకాలు మాకు 1B వచ్చేటట్లుగా చేసి యథావిధిగా మాకు 70 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉందో అలాగనే చేసి ఇవ్వాలని కోరుతున్నాము కలెక్టర్ గారిని. నమస్కారం. నా పేరు యోగేష్ బాబు. నేను చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు, IFTU ఉపాధ్యక్షుడిని. గత 12 సంవత్సరాలుగా సాగులో ఉన్న విఆర్ జ్యోతి అనే అమ్మ సాగులో ఉన్నది భూమి. ఆ భూమిని రీసర్వే పేరుతో అక్రమంగా అవినీతులకు పాల్పడి రెవెన్యూ అధికారులు ఏమే పట్టా ఈరోజు వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినారు. ఇప్పుడు 4-5 నెలలుగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి అందరికి RDOల దగ్గర నుంచి తిరుగుతున్నారు అమ్మ. కానీ ఇది చేయడం చాలా దారుణము. ఏమి ఇలాంటి విషయాల్ని సంబంధిత జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ గారు కావచ్చు, RDO గారు కావచ్చు, జేసీ గారు కావచ్చు, ఇలా విషయాలను పట్టించుకొని ఇచ్చేయాలి. పేద ప్రజల్ని ఇలా పీడించి తింటున్న రెవెన్యూ వాళ్ళు వాళ్ళ వైఖరిని మార్చుకోవాలి. ఇలాంటివి ఈ జిల్లాలో కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జరిగాయి. దీని మీద కూడా CPM, మా IFTUగా, మా AAKMSగా, POWగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ దీన్ని కొనసాగిస్తాం. కానీ వెంటనే విఆర్ జ్యోతి పేరులో ఉన్న భూమిని ఆ అమ్మకే వెంటనే ఇవ్వాలి. లేకపోతే మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఇచ్చిన పట్టాలని రద్దు చేసి జ్యోతమ్మక్క పేరులో ఉన్న భూమిని ఆమెకే పట్టా ఇచ్చి చేయాలని ఈరోజు రెవెన్యూ కార్యక్రమం దగ్గర ఈరోజు ధర్నా చేపడుతున్నాం. కలెక్టర్ గారు స్పందించి అక్రమ పట్టాలను రద్దు చేసి అక్రమ పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఈమెకి వాళ్ళ భర్త పేరులో ఉన్న భూమిని ఈమె పేరులో ఉంది, ఈమె పేరులో ఉన్న భూమిని వేరే వాళ్ళ పేరులో పట్టాలు మార్చేసినారు. కాబట్టి ఆ పట్టాన్ని రద్దు చేసి మళ్ళీ ఈమెకే ఇవ్వాలని మేము అనేక సార్లు కూడా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకు, సంబంధిత అధికార శాఖలకు అనేక సార్లు అర్జీలు ఎన్నో ఇచ్చినాము. ఇంతవరకు సంబంధిత అధికారులు ఇంతవరకు స్పందన లేదు. కావున ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఈ నిర్లక్ష్య వైఖరి నశించాల రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగట్టి ఇక్కడ అక్రమ పట్టాలు రద్దు చేసి వెంటనే ఇవ్వాలని ఈరోజు ధర్నా కార్యక్రమం